ఈ చక్కటి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన లొకేషన్కి వచ్చాం. మరి మోటివేషన్ గా మన తల్లిదండ్రుల్ని ముందుగా గౌరవించుకోవాలి, మన తల్లిదండ్రుల్ని వాళ్ళని కనిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే చూడండి, ఎంతో కష్టపడి ఈ లొకేషన్కి రావడం జరిగింది. ఇది సినీ స్టైల్లో ఉన్న లొకేషన్, బాగుంది. సముద్రం ఉగ్ర రూపం దాలుస్తుంది. మరి అలాగే నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, తల్లి తండ్రి గురు దైవం. ముందు తల్లిదండ్రులు గౌరవించుకోండి. మీరు ఎంతటి వాళ్ళైనా గొప్ప వాళ్ళైనా వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకోవాలి తప్ప, తల్లిదండ్రులు మీకు రూపాయి ఇస్తే దాన్ని 10 రూపాయలు చేయాలి, ఒక 10 రూపాయలు ఇస్తే దాన్ని 100 రూపాయలు చేసే టాలెంట్తో ముందుకు వెళ్ళాలి తప్ప, ఇలాగే మీరు వృధా చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ బలిపరుస్తులు అవ్వకూడదు. ఒకరి చేతుకుంటే చీ అనిపించుకోవద్దండి. ఒకరి నుంచి మీరు అవసరమైతే మోటివేషన్ గా ఉండండి, 10 మందికి ఉపయోగపడండి. అవసరమైతే డబ్బు సంపాదించుకోండి, ఎదగండి. నచ్చినవి కొనుక్కోండి. అంటే ఏది పడితే అది వృధా చేయకండి. ఒక వస్తువు కొన్నామంటే మనకు ఉపయోగం ఉందా లేదా 1-10 సార్లు చెక్ చేసుకోండి. గొప్ప వాళ్ళ ఆలోచనలు, గొప్పగా ఎదిగే ఆలోచనలు, గొప్ప స్థాయిలో వృధా చేసుకోవడం ఉండదు. 1 రూపాయి పెడితే 10 రూపాయలు లాభం రావాలనుకుంటారు కోటీశ్వరులు కూడా. అలాగే ఈ వస్తువు కొంటున్నామంటే ఇది నాకు ఉపయోగం లేదా అనుకోవాలి. ఎంతో మంది తల్లిదండ్రులు పీర్చి నాకు సెల్ ఫోన్లు కావాలి, నాకు బండ్లు కావాలి, నాకు అవి కావాలనుకుని ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పిల్లలు ఉన్నారు ఈ యుగంలో, ప్రజలు నడుస్తున్న ఈ యుగంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదు. ఎలాగైనా బాగుండాలి, అందరూ బాగుండాలి, సంపాదించుకోవాలి, ఎదగాలని కోరుకుందాం. మరి మీరు కూడా మీ లైఫ్ మీ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ తల్లిదండ్రులు మంచి చూసుకుంటున్నారు లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియపరచండి. చాలా అద్భుతమైన లొకేషను, చాలా అద్భుతంగా ఉందండి. ఈ లొకేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా గొప్ప విషయం. ఇది ఎక్కడంటే అడ్రోడ్ నుంచి పోలవరం అనే గ్రామంలో చాలా అద్భుతమైన లొకేషన్ అండి. మీరు కూడా వచ్చి కూడా చూడొచ్చు. అద్భుతమైన లొకేషన్ ఇక్కడే ఉంది. కష్టపడండి. ఈ భారతదేశం మనకు అన్ని ఇచ్చింది. కష్టపడే వాడికి ఎప్పటికీ నెత్తి మీద పెట్టుకుంటుంది, ఉన్నదాన్ని నాశనం చేసుకునే వాళ్ళని భూపాతాల్లో తొక్కుతుంది. ఇది మన భారతదేశం ఉన్న లక్షణము. మనం ఇక్కడ తెలివి కళల మీద ప్రపంచాన్ని కూడా వేలు రావచ్చు. అంత తెలివి కళలుగా ఎదగాలనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుందాం. శత్రువు కూడా మిత్రులుగా చేసుకుందాం. ఎందుకంటే ఉన్న 4 రోజుల జీవితం అండి. ఇలాంటి సముద్రాలు ఎంతో మంది చూశారు, మట్టిలో కలిశారు. కానీ ఒక్కరే 10 మందిలో ఒక్కరే మార్పుకి దృష్టి పెడతారు, మారుతూ ఉంటారు తప్ప ఎలాంటి విధానాలకు అని ఎలాంటి గొప్పలకు పోకోకుండా కష్టపడి ముందుకు వెళ్ళే వాళ్ళని మనం గౌరవించుకోవాలనేది నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం. ముందుగా తల్లిదండ్రుల కష్టాన్ని తప్పగా మీరు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ విధానాలతో మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు ఉండాలి. ఈ లొకేషన్ చూపించుకుంటా మీకు మోటివేషన్ చెప్తున్నా. 2 ఆనందాలు ఉంటాయి. నేత్రానందం ఉంది వినే వాళ్ళకి. నా మాటలు కూడా మీరు వినండి, వీడియోలు చూడడం కాదు, మాటలు వినాలి. ఇలాంటి గొప్ప గొప్ప మాటలు, మంచి మంచి మాటలు కూడా మేము చెప్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ముందుగా ఇంత కష్టపడి మీకోసం ఇంకా మోటివేషన్ గా ఇంకా మంచి మంచిగా అప్డేట్ చేస్తా. మరి ఇలాంటివన్నీ ఎందుకు మిస్ అయినా అన్నది నేను ఫస్ట్ లో నాకు తెలియలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇలాంటి ఎన్నో దగ్గరికి వెళ్ళి అరకు పాడేరే కాదు, చాలా మంచి మంచి లొకేషన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లొకేషన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటా. మరి అలాగే మీ అందరూ కూడా మంచి మంచి మోటివేషనల్ వీడియో చేస్తూ, కానీ ఒకటి బిఎస్వి మోటివేషన్ ఇన్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేరా? ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మీ సబ్స్క్రిప్షన్ బట్టి, మీ యొక్క కామెంట్ని బట్టి ఇంకా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం.